అందరికీ నమస్తే. లిక్కర్ స్కామ్ ఈ రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్. డిజిటల్ పేమెంట్ లేకుండా, ఒరిజినల్ గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్న బ్రాండ్లు లేకుండా, వీళ్ళ సొంత బ్రాండ్లతో ఇష్టానుసారంగా చేసి మొత్తం క్యాష్ పేమెంట్తో తీసుకొని లెక్కలు చూపించే పని లేదని ఒక ప్లాన్ ప్రకారం జరిగిన ఈ లిక్కర్ స్కామ్లోకి ఈరోజు ఈడీ ఎంటర్ అయింది. అంటే లిక్కర్ స్కామ్ తొందరలోనే బద్దలు కాబోతుంది. ఈ అరెస్ట్ అయిన వాళ్ళే కాదు, మరిన్ని అరెస్టులు కూడా జరుగుతాయి. ఇది నేను ఈ లిక్కర్ స్కామ్ బయటికి రాకముందు నుంచే ఈ రకమైన ఏ రాష్ట్రంలో కాదు, ఏ దేశంలో జరగదు. మందు తయారు చేసేవాళ్ళే ఆ గ్యాలరీలు మొత్తం వీళ్ళు స్వయంగా తీసుకొని, వీళ్ళ చేతుల్లోకి తీసుకొని, వీళ్ళే తయారు చేయటం, వీళ్ళే ట్రాన్స్పోర్ట్, వీళ్ళే అమ్మకం కూడా ప్రభుత్వమే. ఎక్కడ లేని విధంగా వింతగా రాష్ట్ర ప్రభుత్వమే అమ్మటం. లెక్కలు బయటికి రాకుండా, లెక్కలు చూపించకుండా వీళ్ళే అన్నీ చేసుకోవడం. అంతేకాకుండా ఎక్కడైనా ప్రభుత్వం ఈ లిక్కర్ స్కామ్ అనేది ఏ రకాల అమ్ములు పోతాయో కింద నుంచి చూడన్నా ఇండియన్ వేసుకొని సరుకు తెప్పించుకుంటాం. మనమైనా చిల్లర కొట్లు సరుకులైనా కూడా ఉప్పు, పప్పు, చింతపండు, బెల్లం ఇవన్నీ ఎన్ని పోతాయి. మనకి ఎన్ని కావాలో ఇక్కడ లెక్క వేసుకుంటాం. అట్ట కాదు, వాళ్ళు ఏది తయారు చేస్తే దాన్ని అమ్మాలి ఇక్కడ తెచ్చి. ఎన్ని అమ్మారు కూడా లెక్కలు లేకుండా చేయాలని చూశారు. కానీ ఒక్కటి నిజం, ఈ డబ్బుల లెక్కలు డిజిటల్ పేమెంట్ లేకుండా చేయగలిగారు. కానీ తయారు చేసిన దగ్గర ఆ డిస్టిలరీల దగ్గర కరెంటు మీటర్ ఉంటుందిగా, కరెంటు బిల్లులు కడతారు కదా, అదైతే కరెంటు ఉచిత కరెంటు ఏమీ ఉండదు కదా. ఎన్ని గ్యాలరీలు తయారు చేశారు, ఎన్ని కేసులు తయారు చేశారు, ఎన్ని కేసులకి ఎంత కరెంటు కాలుతో ఈజీగా, ఎంత తెలివైన దొంగ అయినా ఎక్కడో ఒక చాటు పట్టుపడతారు. అలాగే ఈ లిక్కర్ స్కామ్లో కూడా పట్టుపడ్డారు. గోల్డ్ షాపుల్లోకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తర్వాత గోల్డ్ పంపించుకోవటం. ఈ కేసు రెడీ చేసిన పనులు కొన్ని సినిమాల్లో కూడా పెట్టుబడులు పెట్టారంట, అంటే సినిమాలు తీయటం కోసం. ఆ తర్వాత విదేశాలకి డబ్బు పంపించారు. అందుకే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈడీఏ లేఖ రాసింది ఈరోజు. వాళ్ళని విచారిస్తామని చెప్పి ఇది తీసుకుంటుంది. రేపు మాపు వీళ్ళని అదుపులోకి తీసుకుంటుంది, విచారిస్తుంది. మొత్తం ఏమేం జరిగింది మొత్తం. చిన్నప్పుడు కనుక ఏదో పెద్దలు చెప్తారు, చిన్నప్పుడు తిన్న దొండాకు పసరు కూడా బయటకు కక్కిస్తారని. అలాగే అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఏళ్ల తరబడి కేసులు నడుస్తున్నాయంటే మా చట్టాల్లోని కొన్ని లూప్ హోల్స్ తీసుకొని కొంతమంది ఇప్పుడు కూడా బెయిల్ మీద తిరుగుతూ ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి బెయిల్ మీద ఉండటం ఎక్కడైనా సాధ్యపడుద్దా? అయినా మన చట్టాల్లో అంత ఏమంటారు దాన్ని, ఆ బ్యూటీనెస్. దొంగతనం చేసినోడైనా వెంబడి జైలుకి పోతాడు, కానీ అవినీతి చేసినోడు అంత తొందరగా రావడం. ఎందుకంటే చాలా ఉంటాయి దానికి, అన్నీ ఎతకాలి, తీయాలి, బయట పెట్టాలి, రుజువు చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా డబ్బున్న వాళ్ళు తెలివితోటి మంచి లాయర్లు పెట్టుకుని వాదించుకొని ఆ కేసుల మీద కేసులు, 10 మంది మీద కేసులు పెడితే 100 మంది మీద కేసులు పెట్టి 100 కేసులు పెట్టి డిశ్చార్జ్ పిటిషన్లు, ఆ పిటిషన్లు, ఈ పిటిషన్ లేట్ నిదానంగా టైం గడుపుకుంటూ వచ్చారు 10-12 ఏళ్ళు. ఇక ఏ కేసులు ఆగవు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్న గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడింది కదా, ఓఎంసీ ఓబులాపురం మైనింగ్ కేసు 4 శిక్ష పడింది కదా. అందువల్ల ఏదైనా కొంచెం న్యాయం జరిగిద్ది. కానీ కొన్ని కేసుల్లో లేట్ కావచ్చు, కానీ ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది. తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోక తప్పదు, శిక్ష అనుభవించక తప్పదు. ఇది నా కన్క్లూజన్. థ్యాంక్ యూ.